హాయ్ అండి. మీలో ఎంతమంది ఆమ్లెట్ కర్రీ అనేది ట్రై చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేస్తున్నాను. నాకేదన్నా కొత్త వంటలు ట్రై చేయాలంటే నాకైతే చాలా ఇంట్రెస్టు. దీనికోసం అయితే నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకున్నాను. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని ఆమ్లెట్స్ అయితే వేసేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ 4 ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈలోపైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా గ్రేవీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా ముక్కలనేవి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇందులో ఆ పసుపు, అల్లం వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని అందులో వేసుకొని ఆయిల్ అనేది పైకొచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఆయిల్ అనేది పైకొచ్చిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, సాల్ట్. కొబ్బరి పొడి అస్సలు మిస్ చేయకండి. తప్పకుండా అందులో కొబ్బరి పొడి అనేది వేయండి. దానివల్లనే చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఈలోపైతే మనం ఆమ్లెట్స్ వేసుకున్నాం కదా! ఆమ్లెట్స్ కూడా అందులో వేసుకొని ఒకసారి అయితే బాగా ఉడికించుకోండి. మీకు ఒకవేళ గ్రేవీ అనేది ఎక్కువ కావాలనుకుంటే 1 గ్లాసు టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం అయితే నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీలైనంత వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.